చిన్న చిన్న తప్పులు కదా. ఏంటివి? గిల్లటం, గిచ్చటం, దొంగతనం చేయటం. ఇట్లాంటి చిన్న పిల్లలు మనస్తత్వంతో మీరున్నారు కదా. మీరున్నప్పుడు ఏమైపోయింది, ఇది ఇట్లా పెట్టినాం. పెట్టిన తర్వాత ఇది కొద్దిగా పెద్దవాళ్ళు, వాళ్ళు ఏమనుకున్నారంటే దొంగతనం వాళ్ళు చేయలేదు, మేము కొద్దిగా పెద్దోళ్ళం అని చెప్పేసి ఇది అనుకున్నారు. ఇంకా పెద్దోళ్ళు ఏమనుకున్నారంటే మేము అసలు పెద్ద క్రిమినల్స్ అని అనుకున్నారు. చెప్తారు ఇదెవరు? ఇదెవరు? చిన్న పిల్లలైన మీరు. నెక్స్ట్ ఇదెవరు? కొంచెం పెద్ద పాపం చేసిన వాళ్ళు. ఇదెవరు? బాగా పెద్ద పాపం చేసిన. ఈ చిన్న పాపం చేసినోడు ఏమనుకుంటాడంటే దేవా నేను చిన్న పాపమే చేసిన కదా, నాకేం కాదు, నేను పరలోక రాజ్యం పోతాడు అనుకున్నాడంట. ఈయన ఏమనుకున్నాడు? ఈయన కూడా ఏమనుకున్నాడు అంటే చిన్న పాపం కాదు, కొద్ది పెద్ద పాపమే చేసిన కదా, నేను కూడా పరలోక రాజ్యానికి పోతున్నాను అనుకో. ఈయన పెద్ద ఆయన ఏమనుకున్నాడంటే నేను కూడా చిన్న పాపమే చేసిన, నేను కూడా ఏం పోను అనుకున్నాం. కానీ దేవుని దృష్టిలో ఏంటంటే అందరూ ఒకటే, పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నాం. మన దేవుని దృష్టిలో అందరూ ఏమైపోతారంటే అందరూ ఒకటే అయిపోతారు. ఏమైపోతారు? అందరూ సమానమే. అంతకంటే ముందు ఏముండే? వీడు పెద్దోడు ఉండే, వీడు ఇంకా పెద్దగా ఉండే, వీడు ఇంకా పెద్దగా ఉండే. కానీ దేవుని దృష్టిలో అందరూ ఏంటిది? సమానమే. దేవుని దృష్టిలో ఏంటిది? అందరూ సమానమేనా కదా? సమానమే. ఓకే, గుడ్. అమ్మ కొద్దిగా వాటర్ తీసుకొస్తారా? సరే, వాటర్ తీసుకొచ్చే టైంలో యంగ్ బాయ్స్ రావాలి, స్పెల్లింగ్లో వచ్చిన వాళ్ళు రావాలి, ఇంగ్లీష్ స్పెల్లింగ్లో వచ్చిన వాళ్ళు రావాలి. రావాలమ్మా, రండి ఎవరన్నా ఒక్క